శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథములో ఉపయోగించబడినటువంటి ఒక 4 పదాలను మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవమానవుడు, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రంగా, పరిశుద్ధంగా, పాపము లేనివానిగా జీవించి ఆయన సిలువలో మరణించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వారు ఆ మరణము ద్వారా మనకు కలిగేటువంటి మేలేమిటో, మనకు ఇటువంటి ఆ విడుదల, రెస్క్యూ అని చెప్పంటాం కదా, డెలివరెన్స్ అని చెప్పంటాం, ఫ్రీడమ్ అని చెప్పంటాం. ఏ విధంగా మనకు స్వాతంత్ర్యము, విడుదల, స్వేచ్ఛ కలిగిందో బైబిల్లో ఉపయోగించేటువంటి ఒక 4 మాటలు: విమోచన, నీతిమంతుడిగా తీర్చబడుట, అలానే సమాధానపరచబడుట, ప్రాయశ్చిత్తము అనేటువంటి మాటలను మనము అర్థం చేసుకున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, అది యూదులు దానిని శాపములాగా చూడవచ్చు. ఎందుకంటే మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి యూదులు ఒక శాపగ్రస్తునిగా సిలువలో యేసుక్రీస్తు ప్రభువును చూడవచ్చు. రోమియులు ఒక తీవ్రమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక నేరస్తుడిగా ఆయన చూడవచ్చామో కానీ, రోమియులు చూడవచ్చామో కానీ, బైబిల్ గ్రంథం, దేవుడు ఈ సిలువ దేన్ని తెలియజేస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము అది దేన్ని తెలియజేస్తూ ఉందో ఒక 4 మాటలు జ్ఞాపం చేశాడు. అందులో ఒకటి ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను తెలియజేస్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము ఆ దేవుని మహిమను మానవునికి మరలా తిరిగి ఇచ్చింది. అలానే నన్ను ఇప్పుడు మహిమపరచుము అనేటువంటి మాట, అక్కడ మహిమ అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఏదైతే మానవుడు కోల్పోయాడో దాన్ని తిరిగి ఇవ్వటాన్ని, అది దేవుని మహిమగా మనం చూస్తాం. అలానే రెండవది ద జస్టిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క న్యాయం. పాపమునకు శిక్ష ఉంది, పాపమునకు వచ్చు జీతము మరణము అని ఈ విధంగా మనము ఒక మానవులంగా, ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక నియమ నిబంధనలు రోడ్డు మీద పోయేటప్పుడు కానీ, ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు కానీ, ఎక్కడున్నప్పటికీ కూడా కొన్ని గౌరవ మర్యాదలు, నియమ నిబంధనలు ఈ విధంగా ఉంటూ, ఏవైతే ఆ నియమ నిబంధనలను వారు మీరుతారో వారికి ఒక పెనాల్టీ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఈ విధంగా ఉంటుందో అట్లానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దేవుని న్యాయాన్ని తెలియజేస్తుంది. దేవుడు న్యాయవంతుడు, దేవుడు పాపమునకు శిక్ష విధిస్తాడు. తప్పనిసరిగా
పాపానికి వచ్చు జీతము మరణము అనేటువంటి న్యాయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో అది నెరవేర్చబడింది. కాబట్టి సిలువ దేవుని న్యాయాన్ని చూపిస్తూ ఉంది. మూడవది, సిలువ దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము దేవుని యొక్క ప్రేమను మనకు తెలియచేస్తూ ఉంది అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము. దాన్ని మనం కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము అది దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని తెలియజేస్తూ ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము అనే మాట ఉందండి. కాబట్టి ఈ సమయంలో సిలువను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అది దేవుని మహిమ. సిలువ మరణము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుని యొక్క మహిమను చూస్తాడు, పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి సంపాదించుకుంటాడు అనేది. 2, దేవుని యొక్క న్యాయం. ఆయన పరిశుద్ధుడు, పాపమునకు ఆయన దగ్గర తావు లేదు, పాపానికి రావాల్సిన శిక్ష విధిస్తాడు, దేవుడు న్యాయవంతుడు అనేది. అదే సమయంలో దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి సిలువలో మనకు అర్థమవుతుంది. అయితే ఈ సమయంలో సిలువ కార్యము ఏ విధంగా దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉంది అనేది ఆలోచన చేసినప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏముంది అంటే, దీని వలన మనకు దేవుని ప్రేమ ఎట్టిదో అర్థమవుతుంది అని యోహాను గారు చెప్పాడు. 3:16లో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టెను కనుక ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, బయట ప్రేమను చూసినప్పుడు ఎంతో అన్యాయంతోనూ, అక్రమంతోనూ, ధనముతోనూ, సంపాదనతోనూ, లేకపోతే ఏదో ఒక స్వార్థంతోనూ నిండిపోయినట్టుగా మనం బయట ప్రేమలను చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం, ఆయన మన కొరకు ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము అన్నాడు. అంటే నిజమైనటువంటి ప్రేమ, సత్యమైనటువంటి ప్రేమ మనకు సిలువలో అర్థమవుతుంది. ఎందుకు? దేనికి మనం అర్హులం కాదు. మానవుడు వాస్తవంగా పాపి, పాపానికి రావాల్సిన శిక్ష ఉంది. అతను క్షమించడానికి ఏ విధంగా అర్హుడు కాదు. అన్ని మంచి క్రియలన్నీ కూడా, నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. ఎందుకంటే పాపము దాగి ఉంది కాబట్టి. చేసే మంచి పనుల్లో కూడా గర్వమో, అహంకారమో, పేరు ప్రఖ్యాతులు కావాలనో ఏదో ఒకటి పాపము యొక్క ఛాయ దాగి ఉంటుంది. కాబట్టి మనకు బయట నిజమైన ప్రేమ తెలియదండి. కానీ ఇటువంటి మానవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటం, స్వలాభాపేక్ష లేకుండా, షరతులు లేకుండా, ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని ఇవ్వటం, గివింగ్. కాబట్టి ప్రేమలో చెడిపోయినటువంటి మానవుని కొరకు పరిశుద్ధమైనటువంటి దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వటము అనేది
అది నిజమైనటువంటి ప్రేమ, అది యథార్థమైనటువంటి ప్రేమ, అది స్వలాభాపేక్ష, తన సొంత లాభాన్ని చూసుకున్నటువంటి ప్రేమగా మనకు అర్థమవుతుంది. అందువల్ల అంటాడు, దీని వలన ప్రేమ ఎట్టిది. ప్రేమను నిర్వచించాలి అంటే డిక్షనరీలో ఉండొచ్చో ఒక రకం ఉండొచ్చాం, కానీ నిజమైనటువంటి ప్రేమ కల్వరిలో మనకు కనబడుతుంది అండి. కాబట్టి సిలువ మరణము ప్రేమ ఎట్టిదో మనకి అర్థమవుతుంది. అలానే ఇదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది అన్నాడు. రెండవది, ఇందులో ప్రేమయున్నది అన్నాడు. దీన్ని బట్టి మనం ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించటం వలన తన కుమారునికి ఈ లోకానికి పంపాడు, ప్రాయశ్చిత్తం ఉండడానికి పంపాడు, ఇందులో ప్రేమయున్నది అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం, ఆయన ఏ విధంగా మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేశాడు అనేది సిలువ మరణము ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. రెండవది ఏమన్నాడు అంటే, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో 10వ వచనంలో ఏ విధంగా ఉంది, 9 లేదా 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అన్నాడు. అంటే మరలా యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసేటువంటి మాట, ఆయన చనిపోయాడు అనేటువంటి మాట, క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేటువంటి మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవటం ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా తప్పిస్తున్నాడు, దాని కొరకు ఎంతగా తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, సిలువ మరణం పొందుతున్నాడు. కాబట్టి సిలువ మరణము దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచింది అని ఇక్కడ సెలవు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచుతారో వారిలో దేవుడు ఈ ప్రేమను కుమ్మరిస్తాడు అనే మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ నిజంగా దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమకు గుర్తుగా బహుమానంగా ఆయనే తన కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రావటం, ప్రాణం పెట్టడము, మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమించటము. కాబట్టి మనకు స్పష్టంగా దేవుని ప్రేమ సిలువలో మనకు అర్థమవుతుంది. బైబిల్లో దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఏముందంటే, ఇది ఎడబాప నేరని ప్రేమ, నిన్ను విడువని ఎడబాయని ప్రేమ. కాబట్టి నీ ఉన్నది ఉన్నట్టుగా నీ బలము, నీ బలహీనత ఏవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా చూసి వాటిని అంగీకరించి దాని కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన ప్రేమ మనల్ని ఎడబాపదు అనే మాట ఉందండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముంది అంటే, ఇంక ఏవి మరణమైనను జీవమైనను ఇంక ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు అన్నాడు. అంటే ఇది ఎడబాప నేరని ప్రేమ, నిన్ను విడువని ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అనే మాట ఉంది. అంటే అంతము వరకు ఉండేటువంటి ప్రేమ,
శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి మాట బైబిల్లో ఉంది. జ్ఞానమునకు మించిన ప్రేమ అనే మాట ఉంది. అంటే మానవ జ్ఞానానికి అందదు. ఒక పాపిని మానవుని పాపం కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టడం అనేది జ్ఞానమునకు మించిన ప్రేమ అనే మాట ఉంది. శాశ్వతమైన ప్రేమ అనే మాట ఉంది. ఎడబాపని ప్రేమ అనే మాట ఉంది. అంతం వరకు ఉండేటువంటి ప్రేమ అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి ప్రేమకు లక్షణాలు బైబిల్ గ్రంథంలో కొన్ని చెప్పాడు. అవి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నట్టుగా మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రేమల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అనేటువంటి మాట ఉంది అండి. కాబట్టి ఈ గుణలక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించిన దాంట్లో ఉంటాయి. ఆయన దీర్ఘశాంతుడుగా ఉన్నాడు, ఆయన దయ చూపించాడు, ఆయన ప్రేమ చూపించాడు, ఆయన డంబంగా ప్రవర్తింపలేదు, ఆయన ఉప్పొంగలేదు, దీనుడుగా దరిద్రుడుగా మానవునిగా జీవించాడు, అమర్యాదగా నడవలేదు, ఆయన ఎంతగానో ప్రేమించాడు గుడ్డివారికి, కుంటివారికి, అలానే అనేక మంది రోగులను ఆయన మర్యాద ఇచ్చాడు. వారిని తృణీకరించలేదు, వారిని త్రోసివేయలేదు. మీ పాపం వలన ఇది వచ్చింది అని చెప్పని వారిని దూషించలేదు. కాబట్టి ఆయన మర్యాదగా ప్రవర్తించాడు. స్వప్రయోజనాన్ని విచారించుకోనదు అన్నాడు. ఇప్పుడే మనం చూసాం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. కాబట్టి ఆయన స్వప్రయోజనాన్ని చూచుకొనకుండా మనల్ని ప్రేమించాడు అని మనం ఆలోచన చేయవచ్చు. త్వరగా కోపపడదు అనేటువంటి మాట ఉందండి. కాబట్టి ఆయన ఎంతో కనికరపడ్డాడు. కోపట్టం కాదు, కనికరపడ్డాడు. అనేక మంది బలహీనులు, రోగులు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు నేను కనికరమునే కోరుతున్నాను అనేటువంటి మాట ఉపయోగించాడు. అపకారమును మనసులో ఉంచుకొనదు అనే మాట ఉందండి. కాబట్టి ఆయన అపకారాన్ని మనసులో ఉంచుకొని అన్యాయము, అక్రమం చేసేటువంటి వాడు కాదు. ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన క్షమించడం మాత్రమే కాదు, వాటిని మరలా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. కాబట్టి ఒక్కసారి క్షమించి వేస్తే ఆయన మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉందని. అంత మాత్రమే కాదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమస్వరూపి. నిజమైనటువంటి ప్రేమ ఆయనలో మనం చూస్తాము. ఎందుకంటే ఆయన సత్యమునందు సంతోషించేవాడు అన్నాడు. అన్నిటికీ తాళుకొనును అనే మాట ఉంది. బేర్స్ ఆల్ థింగ్స్. సిలువలో ఎన్నో భరించాడు వాడిని. చేతుల్లో శీలలు, కాళ్ళలో మేకులు, తలపై ముళ్ళ కిరీటం, ఆయన కొరడాలతో కొట్టారు, యెరూషలేము వీధుల్లో ఈడ్చారు, అన్యాయపు తీర్పు తీర్చారు, అనవసరమైనటువంటి అభాండాలు, నేరాలు మోపారు. ఆయన వలన రాజకీయంగా ఎటువంటి నష్టం లేకపోయినా మనుషుల్ని ప్రేరేపించి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. దేవదూషణ చేస్తున్నాడని చెప్పారు, రాజద్రోహం చేస్తున్నాడని చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన తాళుకొన్నాడు అనేటువంటి మాట ఉందండి. కాబట్టి సమయంలో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ప్రేమ ఎల్లప్పుడూ ఉండేది అని మనం చూస్తాము. కాబట్టి ఈ సమయంలో వాక్యము వింటున్నటువంటి మీలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దేవుని మహిమను, దేవుని న్యాయాన్ని, దేవుని ప్రేమను, దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని సూచిస్తూ ఉండగా ఆయన ప్రేమ ఆ శిలువ చూస్తున్నప్పుడు ప్రేమ ఎట్టిదో అర్థమవుతుంది. కాబట్టి మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు అని, ఆ ప్రేమను మనలో కూడా కుమ్మరిస్తాడు అని ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకుంటాం.
నిజమైనటువంటి ప్రేమ రుచి చూడక ఈ లోక సంబంధమైనటువంటి మాయల్లో పడిపోయి ఈ తాత్కాలికమైనటువంటి నష్టాన్ని తెచ్చే, అవమానం తెచ్చేటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రేమల్లో కొట్టుకొని పోకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించవలసిందిగా, ఆయన యందు విశ్వాసం ఉంచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయన నీ కొరకు పరిగెత్తుతాడు, కౌగిలించుకుంటాడు. కాబట్టి ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తబడుతున్నప్పుడు ప్రభువుని నమ్మని వారు నమ్మండి. ప్రభువుని నమ్మిన వారు దేవుని ప్రేమ యొక్క, ఆయన అంటాడు కదా, ఆయన పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు అర్థం చేసుకోవాలి అంటాడు. అది జ్ఞానమునకు మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువని ఎడబాయినటువంటి ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఆయన సారూప్యములోకి ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన్ను ప్రేమించాలి. ఇతరులకు కూడా మనము క్షమిస్తూ ఆయన వలె ప్రేమించడానికి అది మనకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకటి, ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తాం. నేను ముగించేటప్పుడు సిలువ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం అది దేన్ని తెలియజేస్తుందో అందులో ఒకటి, దేవుని ప్రేమ గురించి మనం ఆలోచన చేశాం. కాబట్టి నిజమైన ప్రేమ, సత్యమైనటువంటి ప్రేమ. కాబట్టి రుచి చూచి ఈ ప్రేమను అర్థం చేసుకోనండి. ప్రభువుని నమ్మని వారు నమ్మండి, నమ్ముకున్నవారు ఆయన్ని ఆరాధిస్తూ ఆ ప్రేమలో ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక.